ఏమో ఈరోజు లాస్ట్లో డెమోన్ అనియ రితుపాపని సేవ్ చేయకుండా శ్రీజ గారిని సేవ్ చేశారు చూసారా. అప్పుడు వచ్చింది కిక్కురా కిక్కు. శ్రీ విష్ణుదే ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. దేవుడు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అంటాడు చూసారా. అలా అనిపించింది నాకు కిక్కు. బా రాధికాకే పూట ఎన్న తలైబా పూట. కానీ లైవ్లో చూస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. లైవ్లో మళ్ళీ పులిహోర, చెయ్యలు పామింగ్, జబ్బల్ రూదింగ్, ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. అది మనం మిడ్ నైట్ గుసగుసల్లో వి విల్ డిస్కస్. బట్ ఇక్కడ కిక్కు గట్టిగా వచ్చింది. అక్క యాడట్ చాలా ట్రై చేస్తుంది. ఏమంటే తెలుసా లాస్ట్లో రీతు చౌదరి ఎపిసోడ్లో చూపించలేదు కదా, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది డిమాన్. బ్రేక్ అక్క హార్ట్ ఎన్నిసార్లు బ్రేక్ అయిపోద్దో ఏందో, ఎన్ని హార్ట్లు ఉన్నాయి అక్కకి. హైలైట్ అనిపించింది, కిక్ వచ్చింది. అండ్ చాలా ఉన్నాయి ఈరోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఏంటది మర్చిపోయాను. లత్కోర్, మన లత్కోర్ హరీష్ గురించి మాట్లాడదాం. ఏమిరా మా హరీష్ మా మాస్క్ అన్నీ లత్కోర్ అంటున్నావు, బలిసిందాబే అంటే మీ అన్నీయే కదా సర్టిఫై చేశాడు. లత్కోర్ అనేది మంచివాడే, బూత్ కాదు, ఏమీ కాదు, డిస్రెస్పెక్ట్ఫుల్ కాదని అన్నీయే చెప్పాడు, 2 సార్లు యూజ్ చేశాడు. సో అంత పెద్ద అన్నీయే మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నీలు. సో లత్కోర్ హరీష్ గారి గురించి మాట్లాడదాం. అబ్బా ఈ లత్కోర్ పంచేది భలే ఉంటుంది. నాకు ఫస్ట్ టైం తెలిసిందయ్యా అతను అంటే డిస్రెస్పెక్టు, అతను అనకూడదంట, ఆయన అనాలంట. ఇప్పటి వరకు తెలియక ఎన్నిసార్లు అనేసాను అతనని చాలామందిని. వాళ్ళంతా హట్ అయ్యారు. నామినేషన్స్ ఉంటే వేసిద్దురు నన్ను. మాట్లాడదు ఇది. అలాగే చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఆర్డర్లో వద్దాం, ఈ ఆర్డర్ పక్కన పెట్టేస్తే మనం బేసిక్ డిస్క్లైమర్ వేసేద్దాం. లేకపోతే పిల్లలు మీరు లైక్ కొట్టరు మర్చిపోయి. లైక్ కొట్టండి. గట్టిగా లైక్ కొట్టారనుకోండి, గట్టిగా మన వీడియో ఎక్కువ మందికి వెళ్ళిపోద్ది. అలాగే హైప్ అనే ఆప్షన్లు ఉంటుంది, గట్టిగా హైపులు కొడియండి. ఒకవేళ ఉంటే వారానికి 3 నా కోసం కొంచెం దాచుకొని కొడియండి. విలువైన ఒపీనియన్లు కామెంట్ చేసి కొట్టియండి. సబ్స్క్రైబ్ బెల్ అని కొట్టియండి. వీడియోని ఏం కొట్టుకోకుండా చూసుకోండి, ఓకేనా. ఇంకా మొదలు పెడదాం. సభకు నమస్కారం. మేరా నామ్ పవన్ హే, వెల్కమ్ టు మై రివ్యూస్ హే. హైలైట్లు లత్కోర్ మనీష్ గారి గురించి. మనీష్ వెళ్ళిపోయినా చూసారా, నా ఆత్మటి వైపు తిరుగుతుంది, మా చిన్నారావు ఆత్మ కూడా అలాగే తిరుగుతుంది. మనీష్ కదా హరీష్. సో లత్కోర్ మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడదాం. లాస్ట్లో ఆ డిమాన్ అని ఇచ్చిన ట్విస్ట్ గురించి మాట్లాడదాం. శ్రీజ గారు ఏడిచిన దానికి అర్థం ఉందా, దాని గురించి మాట్లాడదాం. అలాగే సంజన గారి విషయంలో ఒకటి నాకు నచ్చలేదు, శ్రీజ గారు నామినేట్ చేసినప్పుడు, అది మాట్లాడదాం. అలాగే నామినేషన్ ప్రక్రియ పార్ట్ 1 పార్ట్ 2. అయ్యా మర్చిపోయినయ్యా, దండాలయ్యా, మీరు బతికుండాలయ్యా, మీరు దేవుళ్ళయ్యా. ప్రతిసారి నామినేషన్ అంటే భయం వేస్తుంది. 2 ఎపిసోడ్లతో సాగుకొట్టారు, ఒక ఎపిసోడ్లో తేల్చారు. ఎందుకో తెలుసు కదా పిల్లలు, నేను చెప్పాను లేదా, అప్డేట్లు ఎలా చెప్తున్నా నీకు. చెప్పకపోతే ముందు వీడియో ఉంటే చూడండి. బుధవారం ఓకే, అగ్ని పరీక్ష నుంచి 3 పిల్లలు వస్తున్నారు. ఊరే ఈలే చచ్చిపోతున్నారా, మళ్ళీ ఇంకో 3 పిల్లలు వద్దురా బాబు అంటే తప్పదు, భరించాలి. ఎందుకంటే ఈసారి అంతమంది పిల్లలు వస్తున్నారు. సో ఈ బుధవారం 3 పిల్లలు వస్తారు. ఎవరో తెలుసా, దివ్య నిఖిత అక్క, నాగప్రశాంత్ అనియా, షకీబ్ అనియా, వీళ్ళు 3 వస్తారు. బుధవారం వస్తారు, మనకి థర్స్డే అంటే లక్షవారం ఆరు గురువారం టెలికాస్ట్ అవుతుంది. వీళ్ళు 3 వచ్చి అక్కడ ఆటలు ఆడిస్తారు. ఆటలు ఎవరు బాగా ఆడితే అందులో అక్కనో అన్నీనో ఉంచేసి మిగిలిన వాళ్ళు పంపించేస్తారు. అంటే ఒకళ్ళు ఉంటారు, 2 వెళ్ళిపోతారు. ఓకే. అండ్ ఈ వీక్ మనీష్లో మాట్లాడదాం. వద్దులే, వెళ్ళిపోయారు కదా ఫీల్ అవుతారు మళ్ళీ వీడియో చూస్తే. ఈ వీక్ 2 ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, అంటే డబుల్ ఎలిమినేషన్. అండ్ 4వ వారం ఇంకో సంత వస్తుంది. ఎవరో తెలుసా, ఎక్స్ కంటెస్టెంట్స్. ఎంతమంది వస్తారు తెలుసా, 3 నుంచి 4. అందులో అమర్దీప్ రావడానికి హై ఛాన్స్ ఉంది తెలుసా. మళ్ళీ దాని తర్వాత ఇంకా అవలే, అతడు సినిమాలో చూసారా, ఎవరో మనోడు ఎందుకు ఇవన్నీ అంటాడు చూసారా, మన కమీడియన్ పేరు గుర్తురాట్లేదే, బోల్డ్ మందిని తెస్తారు కదా, ఎందుకురా అన్ని బుజ్జి పెట్రోల్ బొక్క అంటారు కదా. అలాగా 4వ వారం ఎక్స్ కంటెస్టెంట్లు కదా. 5వ వారం వైల్డ్ కార్డులు, రాయల్ ఎంట్రీస్. ఎవరు అనుకున్నారు మరి, పిక్కలక్క రమ్యక్క వచ్చేస్తుంది. రమ్యక్క, దిగులు మాదిరి అక్క, ఇంకే అక్కలు ఉన్నారు, ఇంకిద్దరు అక్కలు ఉన్నారు, మర్చిపోయాను ఇందాక వీడియోలో చెప్పాను చూడండి. సో ఇంతమంది వస్తున్నారు. ఇది ఎందుకురా నేను చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నాను మర్చిపోయాను, ఏదో చెప్దామని ఏదో చెప్పాను. సరే, నామినేషన్ ప్రక్రియ పైన మీ స్పందన గుర్తొచ్చింది. నామినేషన్ ఎపిసోడ్లు బేసిక్గా బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2లో 2 రోజులు టెలికాస్ట్ చేస్తారు కదా. అలా ఎందుకు టెలికాస్ట్ చేయలేదని బోల్డ్ పని ఉంది, వ్యాపారం చేయాల్సింది బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళు వస్తారు కదా, సో సెట్ అవ్వదు. రేపు మళ్ళీ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ ఉంటుంది. అదంతా అయిపోయి కొత్త కెప్టెన్ అన్ని వచ్చిన తర్వాత అక్కలు చెల్లెలు దిగుతారు, బాగుంటుంది, మజా వస్తుంది పిల్లలు. ఇంకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ పైన, మనం ఎమోషన్తో కొట్టుకుని వెళ్ళిపోదాం. హై లెవెల్ పాయింట్స్ రాశాను, ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. నాకు అనిపించినవి ఒకటి హైలైట్స్. మా
నామినేషన్స్ పార్ట్ 1 ఎక్కడైతే టెనెంట్స్ నలుగురు ఓనర్లు సెలెక్ట్ చేయాలి, ఒక టెనెంట్ సెలెక్ట్ చేయాలి అనే దగ్గర నాకు అక్కడ ఇందాక వీడియోలో కూడా చెప్పా, ఒక చిన్న వీడియో చేసాం 15 నిమిషాల వీడియో, సాయంత్రం 15 నిమిషాలకి సిల్లవరా మాకు డేటాలు అయిపోతున్నాయి అంటారా? ఓకే. సో అందులో ఏమనిపించింది అంటే, అందులో కదా యాక్చువల్గా ఆ ప్రాసెస్లో నాకు ఏమనిపించిందంటే, హరీష్ అంటే మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేయకుండా ప్రియాని సెలెక్ట్ చేయాల్సింది అనుకున్నా. కానీ ఏందిరా అంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళు వచ్చేసరికి ఎవరినో ఈ మిగిలిన వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకు పెట్టేస్తారా అంటే సింపుల్, ఇక్కడ తింగరోళ్ళు అడుగుతారు అన్నమాట, ప్రియాను పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ. మీరు మమ్మల్ని ఒక్కళ్ళు వదిలినా బాగున్ను, మీలో ఇంకొకరు ఎక్స్ట్రా వేసుకుంటే బాగున్నట్టు వాళ్ళు ఏమైనా తింగరోళ్ళ ఒకళ్ళు వేసుకోవడానికి. బిగ్ బాస్ ఏమన్నారు, మినిమం 3 మీ ఓనర్లో ఉండాలి అన్నప్పుడు 3 వేసుకుంటారు తప్ప 4 వేసుకుంటారు ఏంటి? అంత మంచి ఫ్రెండ్షిప్ అయిందా మీ ఇద్దరి మధ్యన? లేదు కదా. సో వాళ్ళు కరెక్ట్గానే ఆడారు, తెలివిగానే ఆడారు. సో మాస్క్ మ్యాన్ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళు మాస్క్ మ్యాన్ తెచ్చేస్తారు. బట్ కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంద్రా అంటే అక్కడ ప్రాపర్గా పెట్టలేదు అనిపించింది. అక్కడికి వచ్చినట్టు మాట్లాడతాను. శ్రీజ బాగా అనిపించింది, మంచి పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది. మాస్క్ మ్యాన్కి శ్రీజకి గొడవ అయినా కూడా తన స్టాండ్ ప్రాపర్గా తీసుకుంది అనిపించింది. చాలా రోజుల తర్వాత శ్రీజ ఈరోజు ఆల్మోస్ట్ శ్రీజ బాగా ఆడింది. మెచ్చుకోవాలి. శ్రీజ పాయింట్లు పెట్టే విధానం కానీ, ఆ మాస్క్ మ్యాన్ దగ్గర ఆ కాన్ఫ్రంటేషన్ కానీ, ఆల్మోస్ట్ లాస్ట్లో ఏడవడమే ఇంకా నాకు నచ్చలేదంటే, సిన్స్ స్ట్రాంగ్ ఉమెన్ కదా, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏడ్చారు. బట్ నేనేమంటా అంటే కర్మ ఈజ్ ఎ బూమరంగ్, మనం చేసిందే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇరిటేషన్ వస్తుంది, నీతో మాట్లాడాలని భయం వేస్తుందంటే యాక్చువల్ మన బిహేవియర్ అలానే ఉంది నిన్నటి వరకు. అది యాక్చువల్గా ఆల్ రియాక్షన్ కదా, ఆడియన్స్ రియాక్షన్. మీకు ఆ రియాక్షన్ లైవ్ రియాక్షన్ తెలియదు కాబట్టి. బట్ అట్లీస్ట్ మీరు మారారు అనిపిస్తుంది. సో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ట్రాక్లో వచ్చారు కాబట్టి బండి కరెక్ట్గా వెళ్తుందని అనుకుంటున్నాను. ఇలా చాలా ఉన్నాయి. రితు అక్క గురించి కూడా మాట్లాడాలి. ఇంకోటి ఏందిరా అంటే ఈ పులిహోర మాత్రం ఆగట్లేదు అయ్యా. మీకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పులిహోర కానీ, డిమాండ్ పవన్ పులిహోర కానీ ఆగట్లేదు, కొనసాగుతుంది. టాక్ ఏందిరా అంటే, టాక్ మళ్ళీ రేపు ఓటింగ్ అనాలిసిస్లో చెప్తా. టాక్ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు కదా ఈ వారం, అందులో రితు కళ్యాణ్ లేపేద్దామని టాక్, ఆర్ ఫ్లోరా కళ్యాణ్ అని టాక్. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, పులిహోరాలకి ఇష్టపడట్లేదు అనిపిస్తుంది అని మీకు అర్థం కావాలి. సో అది సమాచారమే. ఇంకా మనం మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మీకు ఎవరి నామినేషన్లు కరెక్ట్గా అనిపించాయి, ఎవరి బొకాడియా నామినేషన్లు అనిపించాయి, బొకాడి కాదు లత్కోర్ నామినేషన్లు అనిపించాయో కామెంట్ చేయండి. మనం ఫ్లోలో కొట్టుకెళ్ళిపోదాం. సో ఫ్లోరా గారిని జైలుకి పంపారు అనుకున్నా నేను. ఆమెకి జైలుకి వెళ్తే ఏంటి, బాత్రూమ్కి వెళ్తే ఏంటి, బెడ్రూమ్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఫుటేజ్ ఉండదు. జైలు బొక్క అనిపించింది. తర్వాత రితు గారు ఏడుస్తారు. ఆ ఏడుపు నేను చూడలేక నాకు ఏడిపోతుంది. పొరపాటు ఏడితే చాలు నేనున్నానే నాయనమ్మ అన్నట్టు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఇంకా హగ్గులు గిగ్గులు చేసేసి ఏమైంది చెప్పి హగ్గులు అయిపోయి. రితు ఏమో అక్కడ ఏడుపు రావట్లేదు, మామూలుగా మాట్లాడితేనే అర్థం సావట్లేదు. అందులో చిన్నపిల్లల మాట, ఎవరు నాతో మాట్లాడట్లేదు అని చెప్తుంది అక్క. ఎందుకు మాట్లాడతారు అక్క, నువ్వు అంత పెద్ద గుణపం వాళ్ళందరూ పొడి చేస్తే సిగ్గున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారా? దానికి మళ్ళీ ఆ రాణి ఏడుపుతో ఏడవడం, అన్నీ వచ్చి హగ్ చేయడం ఏందో. తర్వాత ఏమో సంజన గారు వచ్చి హగ్ చేసి నువ్వు ఎందుకు వచ్చో, ఏంది వ్యాపారం ఇది, అమ్మ నాన్న చూస్తారు కదా అది చెప్తారు. అయిపోయింది. తర్వాత సంజనకి రితు చౌదరికి ప్యాచప్ అయిపోద్ది. యాక్చువల్గా బోల్డ్ సొల్లు మాట్లాడుకుంటారు. మిడ్ నైట్ కోసుకొసలో చెప్పాను చూడండి, 30,000 చిల్లర మంది చూస్తారు. మంచి సమాచార హే ఆ వీడియో మే. హై లెవెల్ ఏంద్రా అంటే ఈలీలు కొట్టుకొని రాముయే మొత్తం వెళ్ళండి చెప్తుంది అక్క, రితు అక్క. నేను ఇప్పుడు చెప్తా రాముది మిస్టేక్ ఉంది, బట్ అక్కడ కూడా మిస్టేక్ ఉంది కదా, ఒప్పుకోరు. రాముని పస విలన్ చేస్తారు. సో అది చూపించలే, బట్ చెప్తున్నారు లైవ్లో జరిగింది. ఇక సంజన గారు ఏమంటారంటే ఆడియన్స్ దగ్గర బ్యాడ్ అవ్వక, నీ కమిట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి కదా, నువ్వు అలాగా ఫేవరెటిజం అని చూపించక అని చెప్తుంది. నేనేం చూపించలేదే అంటే మాకు అదే కనబడ్డాయే అని మా ఫీలింగ్ మాట, అంతకుమించి చేయలేదు. అయిపోయింది. తర్వాత శ్రీజ ప్రియ వర్కుల గురించి మాట్లాడుకున్నారు. అమ్మో ఇన్ని వర్క్ చేయాలా అన్ని వర్క్ చేయాలా అని చెప్పి ప్రియ మాట్లాడితే శ్రీజ కూడా నడుము నొప్పి వచ్చేస్తుందిరా ఇవన్నీ ఒక్కరోజుకే ఒక పూటకే, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ డే డ్యాన్స్ వేశారు, పాట వేశారు, డ్యాన్స్ వేశారు పిల్లలందరూ. చెప్తాను కదా, యుద్ధం అయినా 6 గంటలకు ఆపేస్తారు, కానీ మన డిమాండ్ పవన్ కళ్యాణ్ పులిహోరలు మాత్రం ఆపట్లేదయ్యా. డిమాండ్ పవన్ పులిహోర కలుపుతూనే ఉన్నాడు రితు చౌదరికి. చెయ్యిలు పిసికేస్తున్నాడు అంటే ఒక పని మీద వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ చీపురు కట్ట పట్టుకొని అక్కడ పులిహోర కలిపేస్తున్నాడు. డెమాన్ అనేకేమో పాజిటివ్గా ఫీల్ అయ్యాడు. ఏంద్రా మా రితు దగ్గరికి వెళ్ళావు, కలిపితే నేను కలపాలి, కెప్టెన్ అయిపోయి సరిగ్గా వెళ్ళకపోతానని చెప్పి వెళ్ళి నీకు చీపురు కట్ట ఎందుకు ఇచ్చావు, ఆ పని చేయని చెప్పి మనం తగిలేసి అక్కతో కలిపేస్తాడు. నాకు అక్క అన్నీకి అక్క కాదు, ఓకే. అది అయిపోయింది. సంజన గారు ఏమో ఏదో ఫుడ్ ఇస్తారు ఫ్లోరా గారికి, షేరా కట్టేసి షేర్ని అలా యూజ్ చేశారు ఆమె ప్రాపర్టీ లాగా.
వెరీ గుడ్. నామినేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ ఏంద్రా అంటే చూడలేని వాళ్ళకి చెప్తున్నా, చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది. సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ టెనెంట్లు వీళ్ళందరూ టెనెంట్లు సార్ కామనర్లు అందరూ యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉండే ఓనర్లో నలుగురిని మీరు నామినేట్ చేయాలి అండ్ మీలో దాంట్లో ఒకళ్ళని నామినేట్ చేసుకోవాలి. సో 5 మెంబర్స్. ఇదంతా ప్రక్రియలు చూస్తారు. సో వీళ్ళందరూ యునానిమస్గా సంజన గారిని కొట్టేస్తారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. మాస్ మ్యాన్ ఏమంటాడంటే సంజనాని అంటే ఇక్కడ ఎలాగైనా సరే నలుగురు నామినేట్ చేయాలన్నప్పుడు సంజన గారిని నామినేట్ చేయడంలో తప్పేం లేదనిపించింది నాకు. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ వెర్షన్లో సంజనాని సేవ్ చేయడంలో తప్పేదేమని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎండ్ ఆఫ్ ద ఇట్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్. బట్ పాయింట్లు కొన్ని బాగానే అనిపించాయి. మాస్క్ మ్యాన్ చెప్పిన పాయింట్లు కొన్ని బాగున్నాయి. అంటే అందరివి సేమ్ పాయింట్లే సిన్స్ మాస్క్ మ్యాన్ ముందు స్టార్ట్ చేశారు కాబట్టి మావు కూడా అవే పాయింట్లని చిన్న పాయింట్లు మిస్ అయితే యాడ్ చేశారు. బట్ కొన్ని పాయింట్లు మేక్ సెన్స్. సంజన గారు నామినేట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ దట్ గాజులు డైలాగ్ దట్ వాజ్ బ్యాడ్. ఈవెన్ దో కాల్ పట్టించుకున్న బ్యాడ్. మాస్క్ మ్యాన్ ఏం చెప్పారంటే ఆ గుడ్ విషయం అన్నీ పక్కన పెట్టేస్తే కెప్టెన్ అయిపోయిన తర్వాత ఆవిల్లో నేను ఒక ఈవిల్నెస్ చూశాను. స్లేవ్స్లో చూసింది, ఎస్పెషల్లీ పర్సనల్ టార్గెట్ చేసింది లైక్ ఫ్లోరా గారి మీద. నాకు అది నచ్చలేదు. అండ్ ఇదంతవరకు ఓకే. నేషనల్ టెలివిజన్లో నన్ను బ్లేమ్ చేసింది నేను ఆడవాళ్ళని ఇలా తక్కువగా చూశానని చెప్పి అది నాకు చాలా ఎఫెక్ట్ అయింది. అండ్ అదే పర్సన్ ఏం చేసిందంటే తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ నిన్న మొన్న సుమన్ శెట్టి గారిని గాజులు తొడుక్కున్నా అని చెప్పి ఇలా మాట్లాడారు. నాకు అసలు నాకు నచ్చలేదు. పర్ఫెక్ట్, ఇది వ్యాలిడ్ పాయింట్స్. ప్రియా వచ్చేసరికి సంజన ఆమె కూడా సేమ్ పాయింట్లే. ఆమెకి ఏం లేదు, అహం ఎక్కువ అనేది ఓకే. అహం గురించి మనం మాట్లాడొచ్చాక ఓకే చల్తాయి. కెప్టెన్ అప్పుడు బిగ్ బాంబ్ ఇచ్చారు. బిగ్ బాంబ్ ఏమో నాగార్జున గారిది, బట్ ఈమె చేతిలో తీసుకున్నారు. అండ్ కొత్తగా ఎవరో ఒక రోల్ క్రియేట్ చేసింది, అది కూడా నాకు నచ్చలేదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం, అసలైన కడుపుమంటే ఇది. నెక్స్ట్ శ్రీజ వీకెండ్ ఎపిసోడ్లో అదే హరీష్ గారిని అలా డిగ్రేడ్ చేసి మళ్ళీ తర్వాత సుమన్ శెట్టి గారిని అలా గాజులు తొడుక్కున్నామనే మాట నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ పాయింట్లు ఏమన్నారు, డిమాండ్ పవన్ ఇలాగా ఒక ఇన్సిడెంట్ కాదు, అలాగా ఆమె అబద్ధాలు ఆడతారు, ఒప్పుకోరు, ఒక ఇన్సిడెంట్తో ఫిక్స్ అయిపోతుంది, ఇంకా అది ఎదవా అని చెప్పేసి అన్నీ వచ్చి రాని భాషలో మాట్లాడతాడు. ఓవరాల్గా వాళ్ళు గుద్దేద్దాన్ని ఫిక్స్ అయ్యారు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. సో మెజారిటీ వచ్చింది కాబట్టి సంజనాకి వెళ్ళిపోయింది. తర్వాత శ్రీజ వచ్చేసరికి రితుని సెలెక్ట్ చేసుకుంటుంది. కోపం వచ్చినప్పుడు ఓల్డ్ లూజ్ అవుతాయి. ఆ పతివ్రత శిరోమణి మాట్లాడింది అది నాకు తప్పే. మరి ఇంక నేను కూడా ఎక్కువ మాట్లాడలేను మళ్ళీను. బట్ ఆ పదం తప్పే ఆ కాంటెక్స్ట్లో. పర్ఫెక్ట్ ఇక్కడ శ్రీజ పాయింట్. తర్వాత ఆమె ఒక్క పాయింట్కి స్టిక్ అవ్వదు, అదే నాకు నచ్చదు. ఇప్పుడు రాము దగ్గర కూడా కాసేపు తీసింది, దాని తర్వాత ఎవరో అన్నారని చెప్పి మళ్ళీ వేసింది, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అండ్ అక్కడ స్టాప్ అనేది కూడా ఎందుకు స్టాప్ అన్నది కూడా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్స్ బై శ్రీజ. అందుకే అన్నాను ఈరోజు శ్రీజ పాయింట్లు పర్ఫెక్ట్ పెట్టింది. తర్వాత డిమోనేనియా కాస్త అంటే చెప్తున్నాడు, బట్ కొంచెం ఏంటంటే తెలిసిపోతుందన్నమాట. రితు పెట్టలాగే మాట్లాడుతాడు. అది ఎందుకు చేసిందంటే నా ఫ్రెండు ఇలా చేసి ఉంటుంది, నాకు చెప్పిందిరా అన్నట్టు కవరప్ చేస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంది నువ్వు ఫ్రెండ్షిప్ వేరు ఇది వేరు అని చెప్తే, లేదురా నేను నామినేట్ చేయొద్దని చెప్పట్లేదు, జస్ట్ నేను చేస్తా బట్ నా పాయింట్లు ఇవని చెప్తున్నాడు. బొకాడియో పాయింట్లు, బట్ రితు చౌదరిని వేయాల్సిందే. తర్వాత ప్రియా వచ్చేసరికి రాము బొమ్మలు సెల్ఫిష్గా అనిపించింది, బట్ తీసుకొని బట్ ఏమంది మేము ఆడుకున్నాం అన్నది. అలాంటప్పుడు అన్ని డాళ్ళు తీసుకోవడం ఎందుకు, సగం తీసుకోవచ్చు కదా. వెరీ గుడ్ పాయింట్. అండ్ తర్వాత పదం ఏదైతే మాట్లాడిందో పతివ్రత శిరోమణి, అది నాకు నచ్చలేదు. సేమ్ అంతే, ఒక పాయింట్ చెప్పారు అనుకోండి, ఆల్మోస్ట్ అందరూ అవే పాయింట్లు చిన్న యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, నాకు రితీది నచ్చలేదు ఏంటంటే బయట కూడా నేను వెలుగుతా, నన్ను బుజ్జగించాలి అంటున్నారు, హౌస్కి వచ్చి నువ్వు బుజ్జగించుకోవడానిగా అంటే అది ఒక పాయింట్. ఈ పాయింట్ అక్కడ వేరే దగ్గర కలుపుతాం మాస్క్ మ్యాన్కి. తర్వాత ఫుటేజ్ కోసం చేస్తున్నారు అనిపిస్తుంది. నిన్న పవన్ పైన కూడా కొంచెం ఫేవరెటిజం డిమాండ్ పవన్ మీద ఫేవరెటిజం చూపించినట్టు నాకు అనిపించింది అని చెప్పి అయిపోయింది. సో ఇవి పాయింట్లు, మాది ఒక్కొక్కరి పాయింట్లు పెడతారు, బట్ రితుని కూడా యాడ్ చేస్తారు స్క్రీన్ ప్లేలో చెప్తాను. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి సుమన్ శెట్టి కరెక్ట్ కాదు, ఆయన గ్రాఫ్ ఏం పెరగలేదు, డౌనే ఉంది, రైజ్ ఏం లేదు, ఒక ఒపీనియన్ ఆయన మీద ఫామ్ అవ్వలేదు, ప్రాపర్గా స్టాండ్ కూడా తీసుకోవట్లేదు, ఎవరైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పి పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి మీద వేస్తాడు. సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేయొచ్చు అకార్డింగ్ టు మీ, ఎందుకంటే అంత తోపుతురుం పర్ఫార్మెన్స్ ఏం జరగలేదు ఆ వీల్ టాస్క్ తప్ప. ప్రాపర్గా అదే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు మనిషి, అండ్ అబద్ధాలు కూడా ఆడుతున్నాడు ప్రియా చెప్పినట్టు, అండ్ సిల్లీ నామినేషన్లు కూడా వేసాడు. సో వేయొచ్చు సుమన్ శెట్టి, నిజంగా చెప్పాలంటే వాళ్ళు సేవ్ చేశారు కానీ సుమన్ శెట్టిని అయితే వేయొచ్చు. నెక్స్ట్ ప్రియా సేమ్ పాయింట్లు చెప్పి నన్ను నామినేట్ చేసిన పాయింటే అబద్ధమన్నా, నేను అసలు అలా అనలేదు, ఆయన కావాలని అలా అబద్ధాలు ఆడతాడు అని చెప్పి. శ్రీజ కూడా సేమ్ నో స్టాండ్ అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ అన్నయ్య చాలా గట్టి ట్రై చేశాడు అన్నమాట బర్నీ అన్నీని నామినేషన్లో తేడానికి.
ఎందుకంటే స్మార్ట్ పర్సన్ ఇంట్లో ఉండాలి, ఓవర్ స్మార్ట్ పర్సన్ ఇంట్లో ఉండకూడదు. ఇప్పటికీ మంచితనం అనే ముసుగులో మనోడు ఉంటున్నాడు. మనీష్కి అది అర్థమైంది, అందుకే మనకి నా టాప్లో పెట్టాడు. అంతే దానికి మన మీనింగ్ ఏంటంటే హింట్లు ఇస్తున్నాడు, కేర్ఫుల్గా ఉండండి వాడు గేమర్ అని చెప్పి. మరి గేమర్ అన్నప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా నామినేట్ చేస్తావు? సో జస్ట్ ఇది కడుపుమంటమాట, అంతేం చేయలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ బర్నీ గురించి ఏమంటాడంటే ఏమోనండి నాకు అలా అనిపించలేదు, మేబీ అలా ఫేక్ చేయలేడు కదా, ఒకరోజు అయితే 2 రోజులు అయితే 2 వారాలు అవుతుంది, తన పర్సనాలిటీ అంతనేమో. డెమోను శ్రీజ ఆల్మోస్ట్ సేమ్ అదే చెప్తారు. నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు, ఆల్రెడీ లాస్ట్ వీక్ గుడ్డి కేసు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు, అమ్మ బిడ్డలకు అర్థమైందని అనిపించింది. ఏందిరా అంటే మళ్ళీ వీళ్ళు బర్నీ గారిని వేసారు అనుకోండి, బర్నీ గారిని హీరో చేసేసినట్టే. లాస్ట్ టైం వీళ్ళందరూ కలిపి వేసారు, ఇప్పుడు మళ్ళీ వేస్తే కరెక్ట్ కాదు. బాగా ఆలోచించారు ఇక్కడ, అయిపోయింది. తర్వాత మాస్క్ కన్య రాము కూడా కావాలంటాడు, ఎందుకంటే గివప్ ఇచ్చేసాడని చెప్పే పాయింట్ అక్కడ వేయొచ్చు. తర్వాత శ్రీజ కూడా వచ్చేసరికి శ్రీజ వచ్చేమంటాడంటే నాకు గివప్లా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చారు కదా అని చెప్పి. తర్వాత ముందుకి బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడుకొని సుమంత్ అంటాడంటే సుమన్ శెట్టివి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి గారిని కూడా యాడ్ చేశారు. సో అలాగే ఎవరెవరు వచ్చారు, సంజన వచ్చింది, సుమన్ శెట్టి వచ్చారు కదా. తర్వాత అలాగే రితు చౌదరి కూడా వస్తుంది, ఫ్లోరా వస్తుంది. తర్వాత డెమోను అదే ఫ్లోరా గురించి ఏం లేదు, ఆమె రివెంజ్ ప్లే ఆడుతుంది, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంటే ప్రియా పవన్ కళ్యాణ్ కూడా అదే పాయింట్. శ్రీజ ఏమంటుందంటే నో డిఫెన్స్ స్కిల్స్ లేదు, నిన్న బోరింగ్ టాస్క్ పెట్టినప్పుడు కూడా ఆమె వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది తప్ప డిఫెండ్ చేయడానికి ఎన్నైనా వేయచ్చు. ఫ్లోరా ఎందుకుందో ఫ్లోరాకు కూడా తెలియదు, ఫ్లోరాయే వెళ్ళిపోతుందని చెప్పి నిన్న మనీషనికి చెప్తే మనీషని వెళ్ళిపోయాడు, అలా ఉంటుంది మరి. తర్వాత మాస్క్ మ్యాన్ మాత్రం ఫ్లోరాని సపోర్ట్ చేస్తారు, ఆమె గుడ్ అట్ హార్ట్, మీకు అలాంటి వాళ్ళు కావాలా, ఓవర్ స్మార్ట్ లైక్ బర్నీని కావాలంటే ఇక్కడ కూడా ఇంకా ట్రై చేస్తున్నాడు అన్నయ్య. అదే 1-on-1 నామినేషన్ అయితే బర్నీని వేసేద్దుడు, అవ్వలేదు. బట్ స్టిల్ వీళ్ళు ఫ్లోరాని వేస్తారు. తర్వాత రితు చౌదరిని వేస్తారు, మాట్లాడుకుంటారు. శ్రీజకిను మాస్క్ మ్యాన్కి రితు చౌదరి కావాలి. పవన్ కళ్యాణ్ డెమాను కొంచెం సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు, బట్ డెమాన్ పవన్ అయితే ఒప్పుకుంటాడు. ఆ పతివ్రత ఓడి గురించి కూడా మాట్లాడతారు. సో రితు చౌదరిని వేసేస్తారు, అయిపోయింది. సో 4 వచ్చారు, సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా అండ్ రితు చౌదరి. 4 పర్ఫెక్ట్, బాగానే ఆలోచించి వేశారు అనిపించింది వీళ్ళంతా. బర్నీ గారిది కరెక్ట్ కాదు, అంత వ్యాలిడ్ కాదు అనిపించింది. సో అలాగే పర్ఫెక్ట్, ఈ 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకొని ఓటింగ్ ప్రాసెస్లో ఒకళ్ళు నామినేట్ చేయాలన్నట్టు మాస్క్ మ్యాన్ ప్రియాని నామినేట్ చేస్తారు. యాక్చువల్గా తను ఇప్పుడు వరకు ఫుడ్ మానిటర్ అనుకుంటుంది, బట్ ఆమె కుకింగ్ మానిటరు. నేను తిన్నప్పుడు ఈట్ మైండ్ఫుల్లీ అని అన్నది నాకు అది చాలా బాధ వేసింది, ఆ బాధకు గురై నేను తినలేకపోయాను, చాలా మింగుకున్నాను, ఇదన్నీ చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను 1 million డే చేస్తాను, అది నాకు చాలా హట్ అయింది, చాలా చివుక్కుమన్నది, ఆ లూజ్ టంగ్ అనిపించింది అని చెప్తే ఆ పాయింట్ల మీద చెప్తాడు. తర్వాత ప్రియ వచ్చేసరికి హరీష్, తను ఫుడ్ తినకుండా అలగడం నాకు నచ్చలేదు, అంటే నాతో కూడా కాన్వర్సేషన్ కూడా పెట్టుకోలేదు, ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు అంటే. ముందు ఈ పాయింట్లు చెప్తాను చూడండి, ఇంక ఈ పాయింట్లు ఎందుకు కానీ ఓకే, ఇంక డైరెక్ట్గా కాన్వర్సేషన్ ఈ రన్నింగ్ కామెంట్ రోజు. యాక్చువల్గా ఏమంటారు అంటే నేను అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవరిది, మిస్టేక్స్ బేసిస్ మీదగా తీసుకోవాలి. ఇందాక వీడియోలో కూడా అదే చెప్పాను. ప్రియా యాజ్ ఎ సంచాలక్గా 2 దగ్గర ఫెయిల్ అయింది. ఒకటి ఆ వీల్ టాస్ దగ్గర ఫెయిల్ అయింది, ఇంకోటి సుమన్ శెట్టి దగ్గర ఫెయిల్ అయింది. సుమన్ శెట్టి ఇలా కొట్టడం అది ఫెయిల్ అయింది. సో అక్కడ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఉంటే రితు చౌదరి ఎలిమినేట్ అవ్వాలి, దాని తర్వాత సుమన్ శెట్టి అయ్యి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఉండొచ్చు, మొత్తం డైనమిక్స్ మారిపోతుంది. సో దానికి రీజన్ ఎవరు, ప్రియా. సో 2 దగ్గర డిజాస్టర్. నెక్స్ట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే లూజ్ టంగులు మాట్లాడడం, తర్వాత అందరూ అన్నం తిన్నప్పుడు ఈట్ మైండ్ఫుల్లీ అనడం, అండ్ ఆమె ఫుడ్ మానిటర్ కుకింగ్ మానిటర్ కూడా డిఫరెన్స్ తెలియకపోవడం, అండ్ ఆమె కుకింగ్ మానిటర్ దగ్గర ఉన్నప్పుడే బోల్డ్ దొంగతనాలు జరగడం, ఇవన్నీ చూస్తే ఇర్రెస్పాన్సిబుల్, యారగెంట్, లూజ్ టంగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ప్రియా ఉంది. మాస్క్ మ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఆ వారం అన్నం తినలేదు, ఆయన రీజన్లు ఆయనకు ఉన్నాయి, అన్నం తినడం రాంగే, తినకపోవడం రాంగే. అండ్ మనిషి ఒకటి హట్ అయ్యాడు, అన్నం తినడం రాలేనప్పుడు ఆల్రెడీ ఇంకేం మాట్లాడతారు మనుషులతో, మాట్లాడలేడు, అది రైట్ అనట్లే. ఈ 2 పాయింట్లే వ్యాలిడ్ పాయింట్లే, కానీ ప్రియా పాయింట్లతో పోలిస్తే ఇవి జుజుబి. అలాంటప్పుడు ఎవరు నామినేషన్లో ఉండాలి, ప్రియా నామినేషన్లో ఉండాలి. కానీ ప్రియాకి ఎంతమంది నామినేట్ చేశారు తెలుసా, మాస్క్ మ్యాన్, శ్రీజ. ఇక్కడ నాకు శ్రీజ సూపర్ అనిపించింది, ఇక్కడ ఫ్రెండ్ బొక్క ఏమీ కాన్సెప్ట్ తీసుకోలేదు, అంటే నేను ఇన్పుట్లో ఆమెకు అర్థమైంది, ఆమె ఆలోచించింది, ప్రాపర్ ట్రాక్లోకి వచ్చింది. మాస్క్ మ్యాన్ చెప్పిన పాయింట్లు ఆమె కూడా అక్నాలెడ్జ్ చేసింది, అవే పాయింట్లు బలంగా చెప్పింది, వీళ్ళిద్దరు వేశారు. బట్ ఈ ఇద్దరు పవన్ అన్నిలు మాత్రం మాస్క్ మ్యాన్కి వేశారు, అండ్ ప్రియా మాస్క్ మ్యాన్కి వేశారు. ఓవరాల్గా ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి, మాస్క్ మ్యాన్కి వచ్చాయి. ఇక్కడ అన్ఫేర్ జరిగిందని నా అభిప్రాయం. ఇక్కడ వరకు ఓకే. బట్ శ్రీజకి మాస్క్ మ్యాన్కి అయిన జరిగిన డిస్కషన్లో శ్రీజ పర్ఫెక్ట్గా మాట్లాడింది, ఆమె ఏమీ రాంగ్గా మాట్లాడలేదు. అతను అనే ఓడికి
ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఎందుకంటే దానికంటే ముందు లెట్కోర్ అనే ఓడి మాట్లాడితే దాని గురించి శ్రీజ ఇక్కడ పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకొని మాట్లాడింది. ఈ ఎంటైర్ కాన్వర్జేషన్లో విన్ అయింది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజయే. మాస్క్ మ్యాన్ ఏదో ఓవర్ చేద్దాం చేశాడు. మాస్క్ మ్యాన్ ఎప్పుడు పవన్ అన్నట్టు, డిమాండ్ మై అన్నట్టు తన తప్పు తను ఒప్పుకోడు. తను ఏది చేసినా రైటే అంటాడు. అందుకేనైనా ఒక్కొక్కసారి అంటాడు మూర్ఖుల్లా మాట్లాడతాడు అని చెప్పి. ఇప్పుడైనా తన తప్పు తను ఒప్పుకునేది మీరు ఎప్పుడైనా గమనించారా? కాంట్రడిక్ట్ కూడా చేస్తాడు. వీకెండ్ రోజు, ఫస్ట్ వీకెండ్ రోజు నాగార్జున గారి దగ్గర రెడ్ ఫ్లవర్ అనేది దానికి సారీ చెప్పాడు. దాని వెరీ నెక్స్ట్ డే అది నేను సారీ చెప్పను, అది నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటాడు. మళ్ళీ ఇమిటేషన్కి బాడీ లాంగ్వేజ్కి డిఫరెన్స్లు చెప్తాడు. మనోడు మాత్రం బాడీ షేమ్ చేస్తాడు ఇమాన్యువల్ని. మనోడికి గుండంగులంటే కోపం వచ్చేస్తుంది, రెడ్ ఫ్లవర్ అనేస్తాడు. మనోడికి తను అంటే కోపం వచ్చేస్తుంది, డిస్రెస్పెక్ట్ అయిపోతుంది, బట్ లత్కూర్ అని మాట్లాడేస్తాడు. సో ఇవన్నీ నాకు నచ్చలే. డిమాండ్ పవన్ ఇలాంటి మంచి పాయింట్లు మాట్లాడితే, బట్ డిమాండ్ పవన్ చేసిన కొన్ని గుడిసెడి పనులు ఉన్నాయి కదా, ఏవి ఆ బొక్కలో పులిహోర, దానివల్ల దొరికిపోయాడు. సో డిమాండ్ అని బట్టలు కూడా ఇప్పిస్తాడు. ఇక డిమాండ్ పవన్ మంచి పాయింట్లు చెప్పాడు, మనకు అర్థమైంది. కానీ మనోడు డిమాండ్ పవన్ బట్టలు కూడా ఇప్పిస్తాడు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, నువ్వు కబుర్లు ఆడక, నువ్వు వెళ్ళి కిట్కాట్లు 5 స్టార్లు తినిపించుకో, అంతా చూస్తున్నారు అని చెప్పి. అది నాకు ఫన్నీగా అనిపించింది. అంటే అమ్మయ్య ఇద్దరు ఓపెన్ అప్ అయిపోతున్నారు, గొడ్లు ఇప్పించుకుంటారు అనిపించింది. ఓవరాల్గా అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అక్కడ ప్రియాని నామినేట్ చేయాల్సింది. బట్ ద డిస్కషన్ బిట్వీన్ శ్రీజ అండ్ హరీష్ దాంట్లో అయితే శ్రీజాదే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు మీకేమో అనిపించిందో చెప్పండి, ఓకేనా? ఇదైతే నా పర్స్పెక్టివ్. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంతమంది 5 నామినేట్ అయ్యారు కదా. తర్వాత ప్రక్రియ ఏంటంటే వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలోకి వస్తారు. వానర్లు వచ్చి వీళ్ళ 5గురిలో ఇంకో కొత్త 2 యాడ్ చేయాలి అండ్ ఉన్న 2లో స్వాప్ చేయాలి. ఇది ఫస్ట్ కండిషన్. రెండోది వచ్చేసరికి మినిమం 3 వానర్స్ అయినా ఉండాలి. సో ఆబ్వియస్గా మినిమం 3 వానర్స్ ఉండేటట్టు చూసుకుంటారు. సో వీళ్ళు తీసుకునే డెసిషన్ ఏందిరా అంటే 2 స్వాప్ చేయాలి కాబట్టి సుమన్ శెట్టిని, సంజనని వాళ్ళు స్వాప్ చేసేసి వాళ్ళ ప్లేస్లో ప్రియాని, కళ్యాణ్ని పెడతారు. అండ్ కొత్తగా యాడ్ చేయాలి కాబట్టి కొత్తగా యాడ్ చేసే ప్లేస్లో ఏం చేస్తారా అంటే రాముని, శ్రీజని యాడ్ చేసుకుంటారు. ఇది డిస్కషన్. ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏందిరా అంటే రాసుకున్నారు చిన్న పాయింట్లు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏందిరా అంటే వీళ్ళు భయపడుతున్నారు. ముఖ్యంగా టెనెంట్స్ కాదు కదా, టెనెంట్స్ అదే కామనర్లు. ముఖ్యంగా ఆ భయం కళ్యాణ్ కళ్ళల్లో కానీ ప్రియా కళ్ళల్లో కానీ చాలా ఎవిడెంట్గా కనబడుతుంది. మొన్న వచ్చేసరికి నిన్న ఆ నామినేషన్ ఎలిమినేషన్ సేవింగ్ ప్రక్రియ ఇప్పుడు కూడా డిమాండ్ పవన్ చాలా భయపడుతున్నారు. అది క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది. ఈరోజు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. అది ఎందుకంటే ఇట్స్ క్వైట్ విజిబుల్ ఇన్ ద రైస్. ఇది అవుతుంది. సో ఫస్ట్ ముందు డిస్కస్ చేసినప్పుడు ఎమాన్యుల్ ఏమంటాడంటే కళ్యాణ్ ఎక్కువ మందితో మాట్లాడడం లేదు, ఒక బాక్స్లో ఉండిపోతున్నాడు అంటే ప్రియా, అది కళ్యాణ్ పాయింట్. ప్రియా వచ్చేసరికి ఓన్లీ 3తోనే ఉంటుంది, అది ఏదో ఒక మాటలతో హట్ చేస్తూనే ఉంటుంది. లూజ్ టంగ్తో జిప్ అనే డైలాగు, డబల్ ఫేస్ అనే డైలాగు, ఇంకి పింకి అనడం, అంటే మనకి డెసిషన్ మేకింగ్ లేదంటాం, ఇలాంటివి అనడం, అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాంటి డైలాగ్. పర్ఫెక్ట్ పాయింట్లు ఇవన్నీ. లూజ్ టంగ్కి ఎలాగైనా వేసేయచ్చు ప్రియాకి. ఇవన్నీ కాదు, సంచాలక పాయింట్ల మీద వేయచ్చు. అప్పుడు ఇంద్ర ఎవడి పాయింట్ మాట్లాడలేదు అన్నావు, హియర్ కమ్స్ అవర్ హీరో సుమన్ శెట్టి వచ్చి సంచాలక్ రాంగ్ అని చెప్తే ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకుంటారు, ఫెయిల్ అని, సంచాలక్గా ఫెయిల్ అని చెప్పి. సంజన వచ్చి అంటే నేను శ్రీజని వేస్తా, మీరు వీళ్ళు వేయండి అంటారు. శ్రీజని వేస్తానప్పుడు పూర్తిగా వేయాలి కదా, సగం వేసేసి వచ్చేస్తే ఎలాగా, అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతారు. ప్రతి దాంట్లో ఆమె ఇంటర్ఫియర్ అవ్వడం నాకు నచ్చట్లేదని చెప్పి. సో వాళ్ళకి నేను చెప్పాను రీప్లేస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్తారు సంజనాని సుమన్ని రీప్లేస్ చేస్తున్నారు అండ్ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తారని చెప్పి. దీనికంటే ముందు బర్నీ రితు చౌదరికి ఏం చెప్తారంటే నీ వల్ల మొన్న అందరూ ఎఫెక్ట్ అయ్యాం, సో అందుకే నేను ఉంచుతున్నావు అంటే ఇక్కడ నాకు నచ్చింది. రితు చౌదరి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒప్పుకుంటుందరా అంటే రితు చౌదరికి ఎక్కడో తెలుసు డిమాండ్ పవన్ నీకు పవర్ ఇస్తారు, నన్ను సేవ్ చేస్తాడు, సో డోంట్ వరీ, నేను ఎక్కడ కూడా మంచి అయిపోతాను, అక్కడ కూడా సేవ్ అయిపోతానని అక్క అనుకుంది. బట్ వాట్ హ్యాపెండ్, అది ఎండ్ రిజల్ట్ అలా ఉంటుంది, ఎండ్ గేమ్ అయిపోయింది. తర్వాత స్వాపింగ్ ప్రాసెస్ చెప్తారు. సంజన గారు ఇమాన్యుల్ ఆ స్టాండ్ తీసుకుంటాడు, ఇనిషియేట్ తీసుకుంటాడు, స్వాప్ చేస్తున్నాను నేను సుమన్ శెట్టిని, సంజన గారితో మీకు ప్రాబ్లం ఉందే, మాకు ఈ వీక్తో ఆమెతో ఏం ప్రాబ్లం లేదు, అలాగే సుమనంతో కూడా మాకు ఎంతో కొంత గేమ్ కరమని ప్రాబ్లం లేదు, అందుకే వీళ్ళిద్దరిని స్వాప్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ ప్లేస్లో నేను కళ్యాణ్ పెడుతున్నాను, అసలు గేమ్ ఏం ఆడుతున్నాడు అర్థం కావట్లే, కొంతమందితోనే ఉంటున్నాడు అని చెప్పాడు. నిజంగా నేను కూడా దానికి కరెక్ట్ అని చెప్తున్నా. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మెయిన్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు బీపీతో కొట్టించుకోకండి, ఎస్పెషల్లీ కళ్యాణ్ పిఆర్లు, మై డియర్ పిఆర్స్.
కళ్యాణ్ కామన్గా చూసిన కామన్ మ్యాన్ లాగే కామన్ ఆడియన్స్కి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లైవ్లో ఆడవాళ్ళ చుట్టూరు ఎక్కువ ఉంటున్నాడా, అబ్బాయిల చుట్టూరు దగ్గర ఉంటున్నాడా? పాయింట్ నెంబర్ 1. అండ్ రితు చౌదరి దగ్గర ఎక్కువ ఉంటున్నాడా, మిగిలిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటున్నాడా? రితు చౌదరి తర్వాత ఎవరితో పులిహోర కలుపుతున్నాడు? తనుజతో కలుపుతున్నాడు. ఈ ఎంటైర్ పులిహోరలో తప్ప ఇంకెక్కడైనా కనబడుతున్నాడా? ఆనెస్ట్గా చెప్పండి. అండ్ ఏమైనా ప్రాపర్గా ఎక్కడైనా వాయిస్ అవుట్ చేశాడా? లేదు. దానికి మనోడు ఏమంటాడంటే, నాకు అయితే జరుగుతాను, వేరే దాంట్లో ఏ ఫింగరింగ్ ఏలు ఎందుకు పెడతాను అంటాడు. అక్కడ ఏదైనా విషయం జరిగినప్పుడు అవసరమైనప్పుడు మనం వాయిస్ అవుట్ చేయాలి. అక్కడ అన్నీ చేయట్లేదు, ఎందుకంటే పులిహోరతో బిజీగా ఉన్నాడు. అండ్ నిజంగానే తన ఆట ఏంటో ఇప్పటికీ కనబడాలి, ఎందుకంటే హెవీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, బట్ అక్కడ జరగట్లేదు. సో దానికి ఏదో ఫూలిష్ ఆన్సర్లు ఇచ్చాడు, కానీ నేనైతే కన్విన్స్ అవ్వలేదు. అండ్ తను భయపడుతున్నాడు నామినేషన్స్లో రావడానికి, ఎందుకు మనీష్ ఎఫెక్ట్ ఏమో మరి. అది కళ్యాణ్ అదే చెప్తాడు, మేము ఆల్రెడీ ఒక షోలో నుంచి వచ్చాము, అంటే ఒకరితోనే ఉంటున్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఒకరితో ఉంటామంటే అది కాదండి నా ఉద్దేశం, రితుతోనే ఉంటున్నాం అని మీనింగ్. గేమ్ అంటే ఏంటన్నా అంటే ఇమాన్యుల్ గేమ్ గురించి చెప్తాడు. గేమ్ అంటే ఏం లేదు, గేమ్ అంటే ఒక టాస్క్ ఆడిన ఇది ఆడిన కాదు, ఒక ఇంపాక్ట్ కనబడాలి కదా. ఇంపాక్ట్ కనబడట్లేదు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఇంపాక్ట్ ఎంతసేపు పులిహోర కలిపిన దాంట్లోనే ఉంటే ఎట్లా, అది పసిగట్టారు. నెక్స్ట్ ప్రియాని నామినేట్ చేస్తారు, సేమ్ ఆ లూజ్ టంగ్ గురించి, ఫుడ్ దగ్గర మాటల గురించి, కామనర్స్ వాస్ సెలబ్రిటీ, ఇంకా గుద్దీలో తప్పే లేదు. తర్వాత బర్నీ గారేమో రాముని నామినేట్ చేస్తారు. అదే మనకి గివ్ అంటే రాము అంటాడు, మీరు ఎవరైనా నేనే నామినేట్ చేసుకుంటానని చెప్పి, వెరీ గుడ్, థ్యాంక్ యూ, టాటా బాబాయ్. ఇప్పుడు సంజన గారు వచ్చి శ్రీజని నామినేట్ చేస్తారు. ఇవాళ నా గురించి నామినేషన్లో చాలా హార్ష్గా మాట్లాడారు, అది నాకు నచ్చలేదు, ఇది ఇన్వాలిడ్ పాయింట్. ఆ పాయింట్కి నామినేషన్లో పెట్టడానికి అది పర్సనల్ రివెంజ్లా అనిపించింది, ఇది నాకు ఎక్కలేదు. ఈమె అది గ్రజ్తోనే వేశారు, అది ఒకటి. రెండోది అంటే చాలాసేపు మాట్లాడారు, కానీ క్రిస్ప్గా చెప్పాలంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వస్తే మధ్యలో వచ్చి ఇంటర్ఫీర్ అయిపోయి అస్సలు మాట్లాడినవ్వు, ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారనుకుంటున్నారో వాళ్ళు మొత్తం మర్చిపోయేలా చేస్తావు, ఇది చేస్తావు అది చేస్తావు, అవన్నీ చెప్పింది. అది పర్ఫెక్ట్, ఎందుకంటే అదే జరుగుతుంది తన దాంట్లో జరుగుతున్న మైనస్ కూడా అదే. అక్కడ స్టాండ్ అవసరం లేదు అన్న దగ్గర కూడా చేయలే ఎత్తుతుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ మన సాటర్డే ఎపిసోడ్లోనే. అండ్ వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేదు, కానీ ఏదైనా అంటే మీ ఇద్దరు వచ్చేస్తున్నారు, ప్రియ అంటే శ్రీజ వచ్చేస్తుంది, శ్రీజ అంటే ప్రియ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రియ మ్యాటర్లో శ్రీజ ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతుంది, అన్వాంటెడ్గా స్టాండ్లు తీసుకుంటుంది, ఆ విషయం మీద వేయొచ్చు. వేసింది, ఇప్పుడు చెప్పిన తర్వాత ఏంద్రా అంటే ఆమె భయపడిందో ఏమో తెలిసి భయపడుతుందని చెప్పేస్తుంది, వెళ్ళి కూర్చుని పోతుంది, ఇంక నీ ఇష్టం నువ్వు మాట్లాడుకొని. అది కరెక్ట్ కాదు కదా. అది గ్రూప్ నామినేషన్ అయిన కాన్సెప్ట్ ఈమె ఇనిషియేట్ చేసి ఈ పాయింట్లు చెప్పినప్పుడు ఆమె కూడా ఓపికగా నించొని వినాలి కదా. నాకు ఓపిక లేదు నేను కూర్చుంటా అంటే అది రాంగ్. సంజన ఇక్కడ భయపడిందని అనిపించింది, ఎందుకంటే శ్రీజ గట్టిగా ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా భయపడింది అనిపించింది. బట్ ఒక పాయింట్, ఆ పాయింట్ వరకు వ్యాలిడ్ అనిపించింది, ముందు పాయింట్ అయితే ఇన్వాలిడ్ అనిపించింది. శ్రీజకి అక్కడే కంట్లో నుంచి నీళ్ళు తిరగడం ఆరాహై. తర్వాత ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రేక్ డౌన్ అయిపోతుందని బర్నీ వచ్చి నీ గురించి ఒక్కరు కూడా ప్లస్ పాయింట్ చెప్పలేదు, మా దాంట్లో అందరూ నెగిటివ్ చెప్తారు, నీతో ఎవరికి మాట్లాడడం ఇష్టం లేదు అంటే ఆమె చాలా ఫీల్ అయ్యారు. బేసిక్గా బయట పబ్లిక్ పల్స్ కూడా అలానే ఉంది, ఆమె ఫీల్ అవ్వకపోయినా. సో ఇట్స్ హై టైం ఆమె రిలీజ్ అవుతారు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నిన్న నాగార్జున గారు వేసిన ఫుటేజ్లు ఇవి కోరిలేట్ చేసుకొని తెలివైన పిల్ల కాబట్టి అర్థం చేసుకుంటుంది అని అనుకున్నా. ఏడిచినప్పుడు మాత్రం నిజంగానే జాలేసింది, బట్ ఏదైనా గేమ్ కోసమే కాబట్టి రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా. తర్వాత అదే దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది రితు చౌదరి, అన్వాంటెడ్గా నువ్వు చేతులు ఎత్తున్నావు పర్ఫెక్ట్గా, అదే స్టాండ్ లేకపోయినా స్టాండ్ తీసుకున్నా అని చెప్పి రితు చౌదరి కూడా గట్టిగా ఇస్తుంది. ఇక్కడ రితు చౌదరి కూడా నచ్చింది. అప్పుడు శ్రీజ సరే గో వెళ్ళు, ఇక్కడ నచ్చలేదు. అది మనకి ఇదే అహంకారం, ఇవి వద్దు, ఇవి వస్తే మళ్ళీ అస్సాం వెళ్ళిపోతాం. మన పాయింట్లు బలంగా చెప్పామా ఆరు ప్రాపర్గా పెట్టామా డిఫెండ్ చేసుకున్నాం అంతేవరకు, కానీ నువ్వు కూర్చో నువ్వు పో, అది రాంగ్. రితు చౌదరి ఇక్కడ గట్టిగా ఇచ్చింది, ఇక్కడ రితు చౌదరిని మెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రియ బుల్షిట్ క్వశ్చన్ లాజిక్ చెప్తుంది, నేను మైండ్ఫుల్ అనేది నేను మా ఓనర్లు మధ్యలో ఉన్నప్పుడు అంటే మీకేట్ వచ్చింది మిమ్మల్ని అనలే కదంటే. బిగ్ బాస్ హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరితో ప్రాబ్లం ఉందనుకోండి, వాడి మీద నేను నామినేషన్ వేయొచ్చు. వాడు ఒక పెంట పని చేశాడు, దానికి నాతో డైరెక్ట్ సంబంధం లేదు, బట్ హౌస్ ఇంపాక్ట్ అయింది, దాని మీద కూడా వేయచ్చు, ఎందుకంటే హౌస్ హార్మనీ దెబ్బతుంది. ఇప్పుడు నువ్వు వచ్చేసరికి అలా మాట్లాడినప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఉన్నాడు ఏంది పిల్లలా ఉంది, సో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఏంటి ఇలాంటి నెగిటివ్ పర్సన్ ఫుడ్ దగ్గర ఇలా మాట్లాడింది ఏంటి, ఇలాంటి వాళ్ళతో మేము ఇంట్లో ఉండాలా, అది మ్యాటరు. నువ్వు మీ ఓనర్లతోనే మాట్లాడాను, ఇవ్వద్దు, నీకు ఇప్పటికి అర్థమవుతుంది, మీకు అయిపోయింది. ఇక్కడ మాస్ మీద వచ్చి కాన్సెప్ట్ ఏంటంటే మన నామినేషన్లో పెట్టాలి కదంటే, అన్నయ్య నిజం చెప్పు అన్నయ్య, నువ్వు ఆ ప్లేస్లో ఉంటే మినిమం 3 ఉండాలంటే మీరు 3 ఉంచుకొని మిగిలిన 4 నాలే కదా పెడతావు, దీనికి ఎందుకని అంత సొల్లు. ఇది
రితు చౌదరి వచ్చి ఏదో చెప్తుందబ్బా ఇక్కడ వీడేదో అయిన తర్వాత మాస్ మ్యాన్ మళ్ళీ లత్కోర్ కూడా యూజ్ చేస్తాడు, అక్కడ కొంచెం పంచాయతీ జరుగుద్ది, ఇదంతా అయిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇట్స్ అ సేవింగ్ టైం. వీళ్ళందరి దాంట్లో డెమోన్ అనేకి ఒక సేవింగ్ చేయరా అంటే రితు అక్క స్మైల్ వచ్చేస్తున్నమాట, మేరా టిల్లు నన్నే సేవ్ చేస్తాడని చెప్తే డెమోన్ అనియా శ్రీజాని సేవ్ చేశాడు. వెంటనే గొడుగు పెట్టుకొని అలా వెళ్ళిపోయింది. వస్తాము అక్కడ ఏడుపు రావట్లే కానీ ఏడాలి, లైవ్లో ఏడడానికి చాలా ట్రై చేసింది. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది డెమోన్, నా హార్ట్ బ్రేక్ అయింది అంటే డెమోన్ చేయలు పట్టుకొని పిసికేస్తున్నాడు. అది మనం మిడ్ డేర్ కోసులో మాట్లాడదాం. బట్ ఇక్కడ డెమోన్ హ్యాస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్ బై రిమూవింగ్ శ్రీజ అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? శ్రీజ కాకుండా ఇంకెవరినైనా రిమూవ్ చేస్తే బాగుంది అనిపించిందా? నాకైతే శ్రీజ కరెక్ట్ అనిపించింది. ఒకవేళ శ్రీజ కాకపోతే మాస్ మ్యాన్ అయినా రిమూవ్ చేయొచ్చు. ప్రియా, కళ్యాణ్ ఆర్ మోస్ట్ డిజర్వ్ టు బీ నామినేషన్స్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మిడ్ నైట్ కుస్కుస్లో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్. హే.